హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇవాళ నేను మీకు ఒక బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. క్లాత్ వచ్చేసి మనకు రాణి పింక్ కలర్ అండి, అండ్ ఇది సిల్క్ కాటన్. దాని మీద నేను జరీ థ్రెడ్తో యూ షేప్ నెక్ని డ్రా చేసుకొని చుట్టూరున చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేశాను. ఇప్పుడు నేను సిల్క్ థ్రెడ్, బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని చైన్ స్టిచ్ అనేది కుడుతున్నాను. ఇది కూడా నేను డబుల్ లైనే కుడతాను. యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి జరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్, ట్యూలిప్ నీడిల్ నంబర్ 14, ఆరి ఐరన్ నీడిల్, కర్దానా బీడ్స్, రైస్ బీడ్స్, షుగర్ బీడ్స్, బ్లూ కలర్ కుందన్, స్వింగ్ థ్రెడ్. ఇప్పుడు నేను 1 రైస్ బీడ్, 1 షుగర్ బీడ్ కుట్టాను. మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ చేశానండి. అవి కుట్టిన తర్వాత బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ కుట్టి జరీ థ్రెడ్తో కుట్టాను. ఇప్పుడు కుందన్ స్టిక్ చేసిన తర్వాత కుందన్ చుట్టూరున షుగర్ బీడ్స్తో రౌండ్ షేప్లో స్టిచ్ చేస్తున్నాను. ఆ కర్వ్స్ మధ్యలో. ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో అన్ని కుందన్స్ ఏవైతే మనం నెక్ చుట్టూన స్టిక్ చేసామో అన్నిటికీ మనం ఇలా స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఆ యూ షేప్ నెక్ బాటంలో సెంటర్ పాయింట్ తీసుకొని ఆ సెంటర్ పాయింట్లో నేను ఒక ఫ్లవర్ 4 పెటల్ ఫ్లవర్ని అయితే డ్రా చేశాను. మధ్యలో స్మాల్ సైజ్ మిర్రర్, ఒరిజినల్ మిర్రర్ని స్టిక్ చేసి ఫ్లవర్ పెటల్స్లో ఆ మిర్రర్ని నేను షుగర్ బీడ్స్తో లోడ్ స్టిచ్ చేశాను. దాని తర్వాత పెటల్స్లో నేను జర్దోజీ స్టిచ్ చేశాను లోడింగ్ కోసము. ఇప్పుడు నేను లోడ్ స్టిచ్ కుడుతున్నాను పింక్ కలర్ థ్రెడ్తో. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా వీడియోస్ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు మిస్ అవ్వకుండా మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఇది కస్టమైజ్డ్ బ్లౌజ్ అండి. శారీ కలర్ బ్లూ ఉంటుంది, అందుకే బ్లూ అండ్ పింక్ యూజ్ చేశాను మనం ఇక్కడ. ఇప్పుడు నేను బ్లూ కలర్తో అదర్ 2 పెటల్స్ని ఫిల్ చేస్తున్నాను లోడ్ స్టిచ్ యూజ్ చేసి. ఇలాగే మొత్తం కంప్లీట్ చేయాలి. ఈ ఆరి వర్క్ కాకుండా నేను ఫర్దర్ వీడియోస్లో బ్రాచెస్ అండ్ బ్లౌజెస్ పైన మనం పెయింటింగ్తో కూడా ఎలా డిజైన్ చేసుకోవచ్చో అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి సిల్క్ థ్రెడ్తో ఆ కర్వ్ షేప్ని స్టిచ్ చేశాను. రాణి పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని, సిల్క్ థ్రెడ్ ఎప్పుడైనా మనం 2 స్ట్రాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 1 కర్దానా బీడ్, 1 షుగర్ బీడ్ తీసుకొని 3 పాయింట్స్ ఏవైతే కర్వ్ది టిప్ అయితే ఏదైతే ఉందో అక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు స్లీవ్ స్టిచ్ చేస్తున్నానండి. స్లీవ్కి కూడా సేమ్ మనం నెక్ చుట్టూన ఏదైతే స్టిచ్ చేసామో అదే ప్యాటర్న్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇవిడికి సింపుల్గా అండ్ ఎలిగెంట్గా డిజైన్ కావాలని అన్నారు కాబట్టి అలాగే కుడుతున్నాను. శారీ కొద్దిగా హెవీగా ఉంది కాబట్టి. ఇప్పుడు చైన్ స్టిచ్, జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ బ్లూ సిల్క్ థ్రెడ్ తీసుకొని దాంతో కూడా డబుల్ లేయర్ చైన్ స్టిచ్ కుడతాను. ఇప్పుడు 1 షుగర్ బీడ్, 1 రైస్ బీడ్ స్టిచ్ చేస్తున్నాను. మెటీరియల్ మొత్తం గోల్డ్లోనే తీసుకున్నానండి. నేను యాంటీక్ బీడ్స్ ఏవి యూజ్ చేయలేదు. ఇప్పుడు మీకు చెప్పినట్టు
చేసి క్లీన్గా వదిలేసాను. ఇక్కడ నేను స్లీవ్కి ఏం చేస్తానంటే స్మాల్ బుటీస్ మాదిరిగా స్టిచ్ చేస్తాను, అది చూపిస్తాను. మీరు హెవీగా వేయకపోయినా సింపుల్ డిజైన్స్తోనే స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకోగలుగుతారు ఈ వర్క్ వస్తే. అదైనా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. సో ప్రతిదీ స్టిచ్ చేసి ఎండ్ నాట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు స్లీవ్కి కూడా నేను సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని మిర్రర్ స్టిచ్ చేసి ఇక్కడ నేను జరీ థ్రెడ్తో లోడ్ స్టిచ్ అనేది చేస్తున్నాను మిర్రర్కి, ఎంబోస్ లోడ్ స్టిచ్. ఇప్పుడు దాని చుట్టూన్న షుగర్ బీడ్స్తో స్టిచ్ చేస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ అండ్ క్వెరీస్ ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లవర్కి పెటల్స్కి వచ్చేసి బటన్ హోల్ స్టిచ్ మాదిరిగా స్టిచ్ చేస్తున్నాను, లోడ్ స్టిచ్ చేయట్లేదు, కొంచెం డిఫరెంట్గా లుక్ క్రియేట్ చేయడానికి. పింక్ థ్రెడ్తో అయిపోయింది, ఇప్పుడు బ్లూ థ్రెడ్తో కుడుతున్నాను. ఇది కుట్టడం అయిపోయిన తర్వాత మనం రైట్ రౌండ్ షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసేసేయాలి. సో దాట్ మనకు ఆ హోల్స్ మధ్యగా ఏదైతే ఫామ్ అయిందో అది కవర్ అయిపోతుంది. అలాగే లుక్ వైజ్ కూడా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్లుగా అక్కడక్కడ బుటీస్ కుడుతున్నాను అని చెప్పాను కదండి. ఆ బుటీస్ ఏం లేదండి, 1 కడ్దానా బీడ్ 1 షుగర్ బీడ్ కుడుతున్నాను. ఇది ఫైనల్ అవుట్పుట్. హోప్ మీకు నచ్చింది.